ఢిల్లీలో హడ్కో 46 ఆవిర్భావ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ కు అవార్డు ఇచ్చింది హడ్కో. రాష్ట్ర మున్సిపల్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ అవార్డు అందుకున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఢిల్లీలోని ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్లో అవార్డుల ఫంక్షన్ జరిగింది. హైదరాబాద్ ప్రజల అవసరాలకు తగినట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించినందుకు వాటర్ బోర్డ్ కు అవార్డు దక్కింది. గతేడాది మిషన్ భగీరథకు అవార్డు ఇచ్చింది హడ్కో. వరుసగా రెండోసారి హడ్కో అవార్డును దక్కించుకుంది రాష్ట్రం. The Andhra Pradesh State Road Transport Corporation Limited has taken up. Today is HUDCO Foundation Day. I have called upon all the states, local bodies, municipal as well as Panchayat Raj institutions to make it mandatory for every house, every shop, every establishment, every office to have rainwater harvesting, because water levels are going down and depleting, and there is going to be a water crisis in the future. Keeping that in mind, everybody has to take steps for reduce, reuse and recycle, 3R formula, and also there is every need to make this rainwater harvesting into a people's movement. హడ్కో ఫౌండేషన్ డే సందర్భంగా గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన ఈ హడ్కో అవార్డు వచ్చింది. ఈ సంవత్సరం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సరఫరా విషయంలో, అదే రకంగా మెరుగైన పద్ధతులను అవలంబించే విషయంలో ఈరోజు మరి హడ్కో అవార్డు ఈరోజు కూడా అందుకోవడం జరిగింది. ఇది వరుసగా రెండో సంవత్సరం తెలంగాణ ప్రభుత్వానికి ఈ అవార్డు రావడం చాలా సంతోషం. గౌరవనీయులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఆయన మన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగింది. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, ముఖ్యంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్సు, వాటర్ కన్జర్వేషను, వీటి విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రధానంగా ఆయన ప్రస్తావించి, ఇంకుడు గుంతలు కనుక లేకపోతే మేము భవనాలకు కానీ అదే రకంగా వాటర్ సప్లై కనెక్షన్స్ కానీ అనుమతులు ఇవ్వమని తీసుకున్న నిర్ణయాన్ని కూడా వారు ప్రత్యేకించి అభినందించి, ఈ నిర్ణయం మరి ఇతర సంస్థలు, ఇతర రాష్ట్రాలు, ఇతర మున్సిపల్ బాడీస్, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కూడా చేసినట్టయితే బాగుంటుందని వారు ప్రస్తావించడం జరిగింది. దానికి వారికి ధన్యవాదాలు. హడ్కో కూడా మాకు అన్ని రకాలుగా ప్రస్తుతం మిషన్ భగీరథ కానీ, అదే రకంగా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ నిర్మాణం కానీ, వాటర్ సప్లై మెరుగుదల చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి కానీ అన్ని రంగాల్లో హడ్కో ఎండి రవికాంత్ గారు, హడ్కో బోర్డు మొత్తం కూడా మాకు చాలా సపోర్టివ్గా, చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తూ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి అండదండలు అందిస్తూ ఉంది.